వరంగల్ జిల్లా మేడారం జాతర ఆదాయంలో తనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా తనను వేధిస్తున్నారని కాకా అమృత అనే పూజారి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా అడ్డుపడుతున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని అమృత డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. జాతరకు సంబంధించి నాకు రావాల్సిన వాటా రావడం లేదంటూ పూజారుల సంఘం సంబంధించిన ఒక మహిళ గత 13 ఏళ్లుగా ఫైట్ చేస్తున్న పరిస్థితి. గతంలో నుంచి కూడా మాకు వంశపారంపర్యంగా మాకు వాటా వచ్చేది, కానీ గత కొన్నేళ్లుగా మాకు రావడం లేదంటూ కోర్టును ఆశ్రయించింది. దానికి సంబంధించిన అధికారుల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి. అసలు ఆ మహిళ ఎవరు, ఆమెకు వచ్చిన ఇబ్బంది ఏంటి, ఆమెను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మేడారంలో ఉన్నాం. అమ్మ చెప్పండి, అసలు మీకు ఇబ్బంది కలిగించిన వాళ్ళు ఎవరు, మీకు గతంలో వాటా వచ్చేది, ఇప్పుడు సడన్గా ఎందుకు అయిపోయింది? అసలు ఇబ్బంది కలిగించిన వాళ్ళంటే ఫస్ట్ మా అత్తకు నాకు గొడవ వచ్చినప్పుడు నేను పూజాల సంఘాన్ని ఆశ్రయిస్తే అత్త పేరున్నది కాబట్టి బిడ్డకే ఇస్తుంది. అదివరకే మా అత్త తిరుగుతుంది, బిడ్డకి ఇస్తాను, నా కొడుకు చనిపోయిండు, నీకు ఇయ్య పైసలు, నువ్వు కోడలు దానివి, నా బిడ్డకే ఇచ్చుకుంటా, నా బిడ్డ ఒక్కటే ఉన్నది అని మా అత్త గొడవ చేస్తే నేను పూజాల సంఘాన్ని ఆశ్రయించి నేను మరి మా అత్త నాకు ఇట్లా ఇయ్యనంటుంది, ఎట్లా ఇది మొగల వారసత్వంగా వస్తుందా లేకపోతే ఆడవాళ్ళ వారసత్వంగా ఇది వస్తుందా, మరి నాకు ఎందుకు ఇయ్యనంటుంది మా అత్త అని మా ప్రెసిడెంట్ని అడిగితే మీ అత్త పేరే ఉన్నది కాబట్టి బిడ్డకి ఇచ్చుకుంటుంది, నీకు హక్కు లేదు. ఇప్పుడు మీ అత్త ఉన్నదమ్మా? చనిపోయింది, ఆమె కూడా లేదు. దాని తర్వాత మరి మీకు రావాల్సిన వాటా రావాలి కదా, ఎందుకు అయిపోయింది అసలు? వీళ్ళందరూ పైపోట్ల వల్లనే ఆగిపోయింది. ఎవరు మీకు ఇబ్బంది పెట్టేది? ఎవరు? యువ రాజేందరు ప్రెసిడెంట్, మా పూజార్ల ప్రెసిడెంట్. ఏం పేరు ఆయన పేరు? సిద్ధమైన జగ్గారావు, యువ రాజేందరు. అంటే దీనికి సంబంధించి ఉన్నతాధికారులను కలిసే ప్రయత్నం చేసిందమ్మా మీరు? ఏమన్నారు వాళ్ళు? కమిషనర్ దగ్గరికి పోయినా, ఇన్నోమెంట్లో యువ గారి దగ్గరికి పోయినా, డిప్యూటీ కమిషనర్ దగ్గరికి పోయినా, వాళ్ళందరి దగ్గర నాకు న్యాయమే జరిగిపోయిందంతా ఇక్కడే యువ దగ్గరనే పోయింది నాకు అన్యాయం. అంటే వాళ్ళు జిల్లాకు సంబంధించి ఉన్నతాధికారులమ్మ, వాళ్ళు ఖచ్చితంగా ఏం జరుగుతుందని చెప్పి క్షేత్రస్థాయిలో పరిశీలించి మీకు రావాల్సిన వాటా ఇవ్వాల్సిందిగా వాళ్ళ ఆదేశాలు జారీ చేస్తే కింది స్థాయి అధికారులు ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిందే. అంటే అప్పుడున్న అధికారి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్తున్నారు కదా, కొత్త అధికారి వచ్చిన తర్వాత మరి ఎందుకు ఆ కోర్టు ఆదేశాలను కూడా ఎందుకు పాటించడం లేదు? అసలు అది తనే పాటిస్తలేడు, నేను ఏం చేయను చెప్పండి. మొన్న ఆఫీస్కి వెళ్తే లేడు, ఆయన ఏసీ అంట ఖమ్మంలో, అటు వెళ్ళిండ్రు. నిన్న కలుద్దాం ప్రయత్నం చేస్తే 4 గంటల వరకు అందులోనే ఉన్నారు, నన్ను లోపలికి రానియలే, ఇక బయటనే ఉండిపోయి వెళ్ళిపోయినా. ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి సీతక్క ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు మంత్రిగా కూడా కొనసాగుతుంది. సీతక్కని కలిసి చెప్పే ప్రయత్నం చేసింది. అంటే వంశపారంపర్యంగా మీకు రావాల్సిన వాట ఖచ్చితంగా లీగల్గా తీసుకోవాల్సిందే, కొంతమందికి ఇస్తూ మీకు ఇవ్వకపోవడాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్ళినా ఏమంటారు? అసలు చూస్తా అన్నది కానీ ఏం చేయలే. ఒక్కసారి వెళ్ళినా, ఎక్కువ వెళ్ళలేదు. హన్మకొండలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడు కమిషనర్ అయింది కాబట్టి వెళ్ళలేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెళ్ళినా చూస్తా అన్నది. గతంలో మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వాటా పొందినమ్మా? మా స్థిరం, అది వారసత్వ హక్కు, అది మాది వంశానికే. వంశానికి గతంలో తీసుకొని ఉన్నారు, సడన్ గా ఇప్పుడు ఆగిపోయింది కదా, ఇది ఆగిపోవడానికి కారణం ఏంది? అసలు ముఖ్య కారకులు ఎవరు అనుకుంటున్నారు? అసలు 2010 నుండే ఆగిపోయి ఉన్నది. ఆ గొడవ కాకుండా అదే ప్రెసిడెంట్ మరి మీ అత్తకు వాళ్ళకి ఇచ్చేసి నువ్వు వాడుకొని నీ బిడ్డకి ఇవ్వచ్చు కదా, నీ బిడ్డ దగ్గర వండుకుంటూ అని ఒక మాట చెప్తే ఇక్కడే తెగేది. ఆయన ఏమో ఎక్కడ చూసుకోపో, ఆమెకే హక్కున్నది, నీకే మాత్రం లేదు అనడంతో కోర్టు పోవాల్సి వచ్చింది. దానికి కారణం సంఘమే. మీరు ప్రధానంగా మీ డిమాండ్ ఏందమ్మా? నా వాటా నా భర్త హక్కు కాబట్టి నా వారసత్వంగా నా హక్కు నాకు రావాలి. ఇది ఇక్కడ పరిస్థితి. గత 13 ఏళ్ళుగా నా వాటా నాకు రావాలంటూ పూజారి సంఘం సంబంధించిన అమృతమ్మ అనే మహిళ 13 ఏళ్ళుగా ఫైట్ చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ సంబంధించిన పూజారి సంబంధించిన జగ్గర అనే వ్యక్తితో పాటు ఈవో గతంలో పనిచేసిన రాజేందర్, ప్రస్తుతం సూపరింటెండెంట్గా కొనసాగుతున్న క్రాంతి, వీళ్ళందరూ కూడా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయమే గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి న్యాయం జరగడం లేదు. డీసీ స్వయంగా ఖచ్చితంగా అమృతమ్మకు రావాల్సిన వాటా ఇవ్వాల్సిందని చెప్పేసి నివేదిక ఇచ్చినా కూడా డీసీ నివేదికను కూడా బేఖాతరు చేస్తూ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా మాకు రావాల్సిన పెద్ద మొత్తం అమౌంట్ ఉన్నా కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. కేవలం ఒకే ఒక పూజారి సంబంధించిన వారి చేతిలోనే ఇప్పుడు మేడారం జాతరకు సంబంధించిన పనులన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అమృతమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి నాకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము మేఘనంటి, వరంగల్.